అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల తరహాలోనే ఏపీలోనూ కౌంటింగ్కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. భద్రత కోసం ఇప్పటికే 25 కంపెనీల కేంద్ర బలగాలను రాష్ట్రానికి పంపించారు. 24 జిల్లాలకు 56 మంది ఏఎస్పీలు, డీఎస్పీలను నియమించారు. నాన్ క్యాడర్ ఎస్పీలకు బందోబస్తు బాధ్యతలు అప్పగించారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాలను అత్యంత భద్రత ఉండే రెడ్ జోన్లుగా పరిగణిస్తున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో 25,000 మందికి పైగా ఉద్యోగులు పాల్గొననున్నారు. పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న అనంతపురం జిల్లా తాడిపత్రి, పల్నాడు జిల్లా మాచర్ల, తిరుపతి జిల్లా చంద్రగిరిపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. అనంతపురం జిల్లా ఎస్పీగా గౌతమిశాలి, తిరుపతి జిల్లా ఎస్పీగా హర్షవర్ధన్ రాజు, పల్నాడు జిల్లా ఎస్పీగా మల్లికా గార్గ్ ఇటీవల బాధ్యతలు చేపట్టారు. 3 జిల్లాల్లో శాంతి భద్రతల నియంత్రణలోకి వచ్చేందుకు కొత్తగా వచ్చిన ఎస్పీలు అల్లర్ల మూకలపై కొరడా చులిపిస్తున్నారు. పోలింగ్ తర్వాత తాడిపత్రిలో పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగాయి. దీంతో జిల్లా ఎస్పీగా గౌతమిశాలిని ఈసీ నియమించింది. బాధ్యతలు చేపట్టిన వారం రోజుల్లోనే గౌతమిశాలి జిల్లాను ఆధీనంలోకి తీసుకొచ్చారు. అల్లరి మూకలను ఇప్పటికే అదుపులోకి తీసుకొచ్చారు. రాజకీయ పార్టీలకు కొమ్ము కాసే అధికారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ మేరకు అనంతపురం స్పెషల్ బ్రాంచ్ సీఐ జాకీర్ హుస్సేన్పై చర్యలకు ఆదేశించారు. కౌంటింగ్ సమయంలో పోలీస్ శాఖలోని అధికారులు, సిబ్బంది ఎవరైనా రాజకీయ పార్టీలకు, నేతలకు వత్తాసు పలుకుతూ పనిచేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ వార్నింగ్ ఇచ్చారు. పల్నాడులో 14 రోజులుగా 144 సెక్షన్ కొనసాగుతోంది. అయితే ఏదైతే ఒకవైపు అనంతపురం జిల్లాకు సంబంధించి, లేకపోతే తాడిపత్రికి సంబంధించి కొంత వివాదం వచ్చినటువంటి విషయం మనకు తెలిసిందే. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి సూర్య ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సూర్య. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎన్నికల తర్వాత, ఎన్నికల రోజు అనేక ఘర్షణలు, గొడవలు జరిగాయి. ఆ క్రమంలో పోలీసు వారు కూడా అనేక ఇబ్బందులు పడుతూ కూడా జనాల్ని కాపాడుకుంటూ ఏదైతే అల్లర్లకు పాల్పడుతున్నారో వాళ్ళని నిర్వహించే పరిస్థితి అనేది అక్కడ చూసాం. అయితే అందులో ఏదైతే అల్లర్లకి కారకులైన వారి మీద చర్యలు వెంటనే తీసుకోకపోవడం పట్ల ఈసీ అనేది చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిల్లా ఎస్పీగా ఇక్కడ పనిచేస్తున్న అమిత్ వర్ధన్ని సస్పెండ్ చేసింది. ఆ క్రమంలో ఈసీ వచ్చేసి గౌతమిశాలిని ఇక్కడ బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఆమె అనంతపురం జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకుని కేవలం ఒక వారం రోజులు మాత్రమే అవుతోంది. అయితే ఇప్పటికే ఆమె మొత్తం పోలీస్ వ్యవస్థని, మొత్తం జిల్లాలో ఉన్న శాంతి భద్రతలను కాపాడే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నారు. పూర్తిగా ఒక రకంగా చెప్పాలంటే జిల్లాని తన చేతిలోకి తీసుకున్నారని చెప్పవచ్చు. మరోవైపు ఎవరైతే రాజకీయ నేతలకి, రాజకీయ పార్టీలకి కొమ్ము కాస్తూ సరైన విధులు నిర్వహించలేదో, లేకపోతే నిర్లక్ష్యం వహించారో, లేకపోతే ఇంత జరుగుతున్నా సరే ఎవరైతే నిందితులు ఉన్నారో, కారకులు ఉన్నారో వాళ్ళని గుర్తించక అలసత్వం వహించారో అటువంటి అధికారుల పైన కూడా చర్యలు తీసుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు చూసామంటే అనంతపురం జిల్లాలోని పోలీస్ అధికారుల పైన కూడా వేటు వేయడం జరిగింది. అదనపు ఏఎస్పీగా పనిచేస్తున్న లక్ష్మీనారాయణ రెడ్డి, అదేవిధంగా స్పెషల్ బ్రాంచ్ జిల్లా సంబంధించిన సిఐ జాకీర్ హుస్సేన్ను కూడా ఈరోజు సస్పెండ్ చేస్తూ మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి సరెండర్ చేశారు. అక్కడ వాళ్ళు వెళ్ళేసి వాళ్ళ ఏంటి అన్నది వాళ్ళకి సంజాయిషి ఇవ్వాలన్నట్టు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది స్పష్టంగా. ఇదే క్రమంలో ఇప్పటికీ ఏదైతే కొన్ని ప్రాంతాలు చూసామంటే తాడిపత్రితో పాటు పెద్దవడుగురు, అదేవిధంగా యాడికి, ఎల్లనూరు ఇటువంటి ప్రాంతాల్లో మొత్తం ఎక్కడైతే ఈ రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో, లేకపోతే అల్లర్లకి కారణం ఎవరైతే ఉన్నారో మొత్తం గుర్తించే పనిలో పోలీసు వారు పడ్డారని చెప్పుకోవచ్చు. ఇంకో వైపు తీసుకున్నామంటే దాదాపుగా ఇప్పటికే 159 మంది పైన రౌడీ షీటర్లు ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే పాత నేరస్తులు ఉన్నారో ఈ అల్లర్లకు చేసే అవకాశం ఉంది అన్న అనుమానాలు ఎవరి మీద అయితే ఉన్నాయో వాళ్ళపైన కూడా పోలీసులు గట్టి నిఘా అనేది పెట్టడం జరిగింది. ఇక ఎస్పీ గారు ఆదేశాలు ఇవ్వడం ఏమంటే ఎవరైతే ఇంకా ఎన్నికల కౌంటింగ్ రోజుకి ఎవరైనా అల్లర్లు చేసే అవకాశం ఉంది అన్న అనుమానం వచ్చిందంటే పాత నేరస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పోలీసు జిల్లా కార్యాలయంలోని అన్ని విభాగాల పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతున్నారు. అదేవిధంగా ఏదైతే సమస్యాత్మకమైన ఈ మండలాలు ఉన్నాయో
సింగనమల కావచ్చు, బుక్రాసుందరం మండలం కావచ్చు, అటువంటి మండలాల్లోని గ్రామాల్లో కూడా పూర్తిగా గ్రామ స్థాయిలోకి కూడా వెళ్ళి అక్కడ ఫుడ్ పెట్రోలింగ్ కావచ్చు, అదేవిధంగా గ్రామ సభలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే కార్డన్ సెర్చ్లు కావచ్చు, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లాలోని చిన్న షాపుల దగ్గర నుంచి పెద్ద షాపుల వరకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది స్పష్టంగా. ఎక్కడ కూడా బాణాసంచా అన్నది అమ్మకూడదు. అదేవిధంగా ఏదైతే అల్లర్లకి కారణమయ్యే పదార్థాలు ఏదైతే ఉంటాయో అటువంటివి కూడా అమ్మకూడదు. అదేవిధంగా ముఖ్యంగా ఈ పెట్రోలు, డీజిల్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకు కూడా బంకు యజమానులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. బాటిల్స్లో, క్యాన్లలో కానీ అమ్మకూడదు. వెహికల్స్ వస్తే తప్ప మీరు పెట్రోల్ పట్టకూడదు, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే ఈ పోలీస్ వ్యవస్థ అయితే గట్టిగా పనిచేస్తోంది. అదేవిధంగా ముఖ్యంగా తాడిపత్రిలో పూర్తిగా ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం వచ్చేసి పకడ్బందీగా అక్కడ బందోబస్తు పోలీసులు నిర్వహిస్తున్నారు. ఈవెన్ చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. ఎవరు కొత్త వారిని రానివ్వడం లేదు. ఉన్న వాళ్ళని కూడా జాగ్రత్తగా అందరినీ చెక్ చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే జూన్ 4వ తేదీ ఎన్నికలు ఫలితాలు ఆ రోజు వెలువడే అవకాశం ఉంది, కౌంటింగ్ ఉంటుంది కాబట్టి పూర్తి గట్టి భద్రత అనేది ఏర్పాటు చేయాలి. అదేవిధంగా నిఘా పెట్టాలి. అలసత్యం అన్నది ఉండకూడదని ఎప్పటికప్పుడు కూడా ఎస్పీ గారు ఆదేశాలు ఇస్తున్నారు. అదేవిధంగా 2 రోజులకు ఒకసారి కూడా ఏదైతే మనకు ఈవీఎంలు భద్రపరిచారో అటువంటి ప్రదేశాలకు కూడా వెళ్ళేసి ఎస్పీ అనేది పూర్తిగా అక్కడ ఉన్న అధికారులకు సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఒకటి అయితే ఆదేశాలు స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఏదైతే రాజకీయ నాయకులు కావచ్చు, లేదా రాజకీయ పార్టీలకు కావచ్చు, ఏ పోలీస్ అధికారైనా సరే కొమ్ము కాస్తే లేదా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సపోర్ట్ చేసే ఇదన్నది సూచనలు కనుక కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరికలు ఇస్తున్నట్టు మనకైతే స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటి వరకు అయితే అనంతపురం జిల్లా అయితే ప్రశాంతంగా ఉంది. రాబో ఏదైతే జూన్ 4వ తేదీ ఉందో అప్పటి వరకు కూడా ఇలాగే ప్రశాంతతని కాపాడే ప్రయత్నం చేయాలన్నట్టు ఎస్పీ ఎప్పటికప్పుడు పోలీసులకు సూచనలు అయితే ఇస్తున్నారు. ఇది తాడిపత్రి నగరంతో పాటు అదేవిధంగా జిల్లాలో ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ ఆంజనేయ ప్రసాద్తో ఆర్కే సూర్య, రాజ్ న్యూస్, అనంతపురం జిల్లా.